హార్మూజ్ జలసంధి ప్రపంచం మొత్తానికి అవసరమైన ముడి చమురులో 20% ఇక్కడి నుంచి రవాణా అవుతుంది. అందుకే దీన్ని స్ట్రాటజిక్ చోక్ పాయింట్ అంటారు. అంటే ఈ మార్గం మూతపడితే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం అమెరికా ఇజ్రాయెల్ జరుపుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ నుంచి తనను తాము కాపాడుకోవడానికి ఇరాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల జీపీఎస్ సంకేతాలు పూర్తిగా జామ్ అయిపోయాయి. ట్యాంకర్స్ కెప్టెన్స్ తమ నేవిగేషన్ సిస్టమ్స్ చూసి బొంబెలెత్తిపోతున్నారు. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలు ఏదో అంతర్జాతీయ విమానాశ్రయంలో లంగర్లు వేసినట్లుగా లేదా ఇసుక ఎడారిలో ఉన్నట్లుగా తప్పుడు సమాచారాన్ని చూపిస్తున్నాయి. ఈ డిజిటల్ అంతత్వం వల్ల నౌకలు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం పొంచి ఉంది. ఈ డిజిటల్ మాయాజాలం వెనుక ఇరాన్ ప్రయోగించిన 2 ప్రధాన అస్త్రాలు ఉన్నాయి. అందులో మొదటిది సయ్యద్-4. దీన్ని నిశ్శబ్ద వేటగాడు అని పిలుస్తుంటారు. అమెరికా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన స్టెల్త్ యుద్ధ విమానాలు రేడార్లకు చిక్కవు. కానీ ఈ సయ్యద్-4 మాత్రం ఆకాశంలో ఉండే వైఫై రేడియో తరంగాల్లో జరిగే చిన్నపాటి అలజడిని కూడా పసిగట్టి ఆ విమానాలు ఎక్కడున్నాయో కనిపెడుతుంది. ఇది నేరుగా దాడి కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ విమానాల సెన్సర్లు మొరాయించేలా చేసి వాటిని దారి తప్పిస్తూ లేదా కూలిపోయేలా చేస్తుంది. ఇరాన్ తన బందర్ అబ్బాస్ నౌకాదళ స్థావరం నుంచి ఈ వ్యవస్థను ఆపరేట్ చేస్తూ శత్రువుల కళ్లకు గంతలు కడుతుంది.